భారత ఆర్థిక వ్యవస్థ బేష్గా ఉందంటున్నారు నిపుణులు. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగ్గా రాణిస్తుందని 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలకు మించింది, దాన్ని కొనసాగించేందుకు తీసుకునే చర్యలు ఏడాది తప్ప అంచనాలను ప్రభావితం చేస్తాయన్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే దేశంలో ప్రైవేటు వినియోగాలు భారీగా పెరిగినట్టు గుర్తించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగ వృద్ధి దాదాపు 4% నమోదైనట్టు గీతా గోపీనాథ్ చెప్పుకొచ్చారు. ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఎఫ్ఎంసీజీ విక్రయాలు భారీగా పెరిగినాయి, వర్షాలు కూడా పడ్డాయి, దీంతో పంట ఉత్పత్తి బాగుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7% సవరించామన్నారు. 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి 7% పెంచడం, కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక సర్వేలు ఇచ్చిన 6.5% కంటే ఐఎంఎఫ్ ఎక్కువగా అంచనా వేయడం అన్న దాని మీద ఆవిడ ఇచ్చిన వివరణ అది.